వెల్కమ్ టు వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై నేను మీ సాయిసుధ రంగశెట్టి. ముందుగా రోజు ముఖ్యాంశాలకు స్వాగతం. భారత ప్రధాని నరేంద్ర మోడీ శ్రీశైల పర్యటనను విజయవంతం చేద్దాం. నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి. నంద్యాల గోపాల్ నగర్ కాలనీలో శ్రీ పరమేశ్వరి వినాయక అభయాంజనేయ స్వామి పుణ్యక్షేత్ర మహాపాత్రే ఆవిష్కరణ మహోత్సవం. యువత వాల్మీకి మహర్షి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని కృషి పట్టుదలతో తమ లక్ష్యాలను సాధించాలి. మంత్రి ఫరూక్. నంద్యాల పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచులకు 2 రోజుల పాటు శిక్షణ తరగతులు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి పరిసరాల్లో బైక్ చోరీ, సీసీటీవీ ఫుటేజ్ లో దొంగ చిత్రాలు. ఎమ్మిగన్నూరు వద్ద ట్రావెల్స్ బస్ బోల్తా. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయిపై దాడిపై దళిత సంఘాలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం. ఇక డీటెయిల్స్ చూస్తే నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం నల్లమల్ల అరణ్యంలోని శ్రీ ప్రముఖ శైవ క్షేత్రం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వార్లను తన ఆహ్వానం మేరకు దర్శనం చేసుకునేందుకు ఈ నెల 16వ తేదీ గురువారం తన ఆహ్వానం మన్నించి శ్రీశైలం వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ప్రధానమంత్రి పర్యటనను విజయవంతం చేద్దామని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు లోక్సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి కోరారు. నంద్యాల జిల్లా గోపాల్ నగర్ కాలనీలో శ్రీ పరమేశ్వరి వినాయక అభయాంజనేయ స్వామి పుణ్యక్షేత్ర మహాపాత్రే ఆవిష్కరణ మహోత్సవం అక్టోబర్ 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు వైభవంగా జరగనుంది. మంగళవారం సాయంత్రం ధ్వజారోహణం, అగ్ని ప్రతిష్టతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. తదుపరి రోజుల్లో హోమాలు, దేవతా ప్రతిష్టలు, తీర్థ ప్రసాద వితరణం వంటి పూజా కార్యక్రమాలు జరుగుతాయి. కేవలం 15 రూపాయలు మాత్రమే. కేవలం 15 రూపాయలు మాత్రమే. శ్రీ శ్రీ వరసిద్ధి వినాయక అభయాంజనేయ స్వామి దేవస్థానం, గోపాల్ నగర్, నంద్యాల. రేపు అనగా 7వ తేదీ మంగళవారం స్వామివారి యొక్క పునఃప్రతిష్ఠ కార్యక్రమం అంతా కూడా ప్రారంభమవుతుంది. 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఈ కార్యక్రమం అంతా కూడా కొనసాగబడుతుంది. శనివారం అనగా 11వ తేదీ ఉదయం 10:54 స్వామివారి యొక్క విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా ఆ తర్వాత 1 గంట నుంచి అన్న వితరణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి శ్రీ అభయాంజనేయ స్వామి వారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. కృషి పట్టుదలతో ఉన్న లక్ష్యాలను నిర్దేశించుకొని వాటి సాధనకు క్రమశిక్షణతో కృషి చేస్తే జీవితంలో ఎత్తైన స్థాయికి ఎదగడం సాధ్యమవుతుందని రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ ఎన్ఎండి ఫరూక్ అన్నారు. మంగళవారం శ్రీ వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన వాల్మీకి మహర్షి విగ్రహానికి మంత్రి ఫరూక్, వాల్మీకి సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. నంద్యాల పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచ్లకు 2 రోజుల పాటు శిక్షణ తరగతులు. 2 రోజులు
ఓన్ సోర్స్ రెవెన్యూ ట్రైనింగ్ ప్రోగ్రాం నంద్యాల మండలం నందు జరుగుతున్నది. ఇందులో సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్స్, ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ రోజు మొదటి రోజు. గ్రామ పంచాయతీలు ఆదాయాన్ని ఎలా పెంపొందించుకొని అభివృద్ధి చేసుకోవాలి అనే విషయం మీద గ్రామ పంచాయతీ సర్పంచులకు, పంచాయతీ సెక్రటరీలకు శిక్షణ కార్యక్రమాన్ని 2 రోజులు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క శిక్షణ అనంతరము వాళ్ళు గ్రామాల్లో వెళ్ళి వాళ్ళ గ్రామ పంచాయతీలకు ఆదాయాన్ని ఎలా పెంపొందించుకోవాలి, తద్వారా గ్రామ పంచాయతీల అభివృద్ధి ఎలా చేసుకోవాలనే విషయం మీద ఈ శిక్షణ అనంతరం వాళ్ళు పాటిస్తారని తెలియజేస్తూ నేను కోరుతున్నాను. అందరికి నమస్కారం. ఈరోజు మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ ఓన్ రిసోర్సెస్ TOT ట్రైనింగ్ జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అందరూ మా ఎంపీపీ గారు అధ్యక్షత వహించారు. డెప్యూటీ ఎంపీడీఓ గారు, ఎంపీడీఓ అండ్ ఆల్ పంచాయత్ సెక్రటరీస్, ఆల్ సర్పంచెస్, ఆల్ డిజిటల్ అసిస్టెంట్స్ అండ్ ఆల్ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ పాల్గొనడం జరిగింది. 2 రోజుల పాటు శిక్షణ కార్యక్రమము నిర్వహించడం జరుగుతుంది. పంచాయతీ సొంతంగా ఆదాయాన్ని ఏ విధంగా చేసుకోవాలి, దాని ద్వారా అభివృద్ధిలోకి ఏ విధంగా రావాలి అనే దాని గురించి ముఖ్యంగా ఈ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మాకు 2 రోజులు శిక్షణా కార్యక్రమం కర్నూలు DPRCలో ఇవ్వడం జరిగింది. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ఈరోజు మేము మండల పరిషత్లో 2 డేస్ ట్రైనింగ్ ఇక్కడ జరుపుకుంటున్నాము. తర్వాత వాళ్ళు పంచాయతీల్లో ఏ విధంగా ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసి ఆదాయాన్ని పెంపొందించుకోవాలి అనే దాని మీద దృష్టి కేంద్రీకరిస్తారు. థ్యాంక్ యూ. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి పరిసరాల్లో అక్టోబర్ 3వ తేదీ మధ్యాహ్నం 11 గంటల నుండి 12 గంటల మధ్య జరిగిన ఘటన సీసీటీవీ ఫుటేజ్లో గుర్తు తెలియని వ్యక్తి ఒక బైక్ తీసుకెళ్తున్న దృశ్యాలు రికార్డైంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టగా సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నాలు కొనసాగుతుంది. ఎమ్మిగనూరు వద్ద ట్రావెల్స్ బస్సు బోల్తా. హైదరాబాద్ నుంచి ఆదోనికి వస్తున్న శ్రీనివాస ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మంగళవారం ఉదయం ఎమ్మిగనూరు వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. ఆ సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు అందరూ క్షేమం. బస్సు అతివేగమే ప్రమాదానికి కారణం. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. హైదరాబాద్ వచ్చింది. నాలుగు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయిపై నిన్న జరిగిన దాడి యత్నంపై నిరసిస్తూ దళిత సంఘాలు గోకవరంలో ప్రధాన రహదారిపై బైఠాయించారు. మండల కేంద్రంలో దళిత సంఘాలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టి ఇలాంటి దుశ్చర్యలను ప్రతిఘటిస్తామని హెచ్చరికలు చేస్తూ నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై కూటిస్తున్నటువంటి నాయక కిషోర్ వెంటనే నాయక కిషోర్ వెంటనే ప్రభుత్వాలు వెంటనే స్పందించాలి ప్రభుత్వాలు వెంటనే ప్రభుత్వాలు వెంటనే దళితుల ఐక్యత దళితుల ఐక్యత జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ ఆలమట్టిలు రా సనాతన ధర్మం నుంచి నీకేం తెలుసురా చరిత్రలో దళితులకే చరిత్ర ఉందా నీకెక్కడుందిరా చరిత్ర చెప్పుకో ఏం పీక్కుంటావు పీక్కు లోకవరం గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాక్షిగా ఆయన ఎదుర్కొంటాం మా దళిత బిడ్డలందరం కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారైనటువంటి మహానుభావుడిపై రాజీ కిషోర్ అనేటటువంటి ఒక లాయర్ అంటే జ్ఞానవంతుడని నమ్ముతున్నాం కానీ ఈవేళ అజ్ఞానవంతుడని ఈవేళ మేము నిర్ధారణ చేయడం జరుగుతుంది. ఆయనపై బూట్ ఇస్తడం అంటే బూట్ తీయడం అంటే ఎంత తప్పు ఒకసారి ఆలోచించండి. చూశారు కదా, ఇవి ఇవాళ ముఖ్యాంశాలు. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించబోతున్నాయి.